ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబుజీ లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నా వరకు చేర్చండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే తమిళ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది లేండి. ఎస్, అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాము, మా సొంత ఊరికి. మా ఊరు వచ్చేసి మంగ్రాస్పల్లి అనమాట, బంటారా మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఇక చాలామంది షాద్నగరే మా సొంత ఊరు అనుకుంటున్నారు, మా ఇల్లు అనేసి అంటున్నారు. కానీ లేదండి, అది జస్ట్ రెంటెడ్ హోమే. మేము అక్కడ ఉంటాం జస్ట్ జాబ్ పర్పస్గా. సొంత ఇంటిని చూపించాలని చాలాసార్లు అనుకున్నాను, అస్సలు వీలు కాలేదు వెళ్ళడానికి. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. ఇంకా మీరు కూడా చూసేయండి ఎలా ఉందో. అక్కడికన్నా చాలా స్పేసియస్గా ఉంటుంది కదా, సేమ్ అమ్మ వాళ్ళ ఇల్లు లాగానే. ఇక నేను లేవకముందే అత్తమ్మ వంట వేసి పెట్టింది. ఇక దాంట్లోకి అయితే నేను చపాతి ఆమ్లెట్ వేసాను, మా అమ్మాయికి అయితే ఇస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వస్తే, ఎందుకంటే అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఒక రోజైనా సరే కానీ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము అత్తమ్మ వాళ్ళతోని. మామయ్య, ఇంకా బావగారు, మా అక్క, పిల్లలు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. ఇక అందరం కలిసి తినేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ షాద్నగర్కి అయితే బయలుదేరుతున్నాము. ఇక ఇక్కడ వచ్చేసి రాంపూర్ అనమాట, మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు. మా వారికి అయితే చాలా అంటే చాలా స్పెషల్ ఈ ఊరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తాతయ్య అండ్ అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాడంట. తను చదువుకోవడం కూడా అక్కడే జరిగింది. నిజంగా అప్పట్లో తిను అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి రాకపోతే ఈ స్టేజ్లో ఉండకుండే అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంత టేక్ కేర్ చేసి చదివియబట్టే ఇంత మంచిగా హ్యాపీగా సెటిల్ అయ్యింది అనేసి అనుకుంటున్నాను. ఎప్పుడు ఈ దారిలో వచ్చినా కూడా ఇక చెప్తూనే ఉంటాడు తన స్కూల్ మెమరీస్ అని, ఇంకా అమ్మమ్మ వాళ్ళ దగ్గర గడిపిన హ్యాపీ మూమెంట్స్, ఆడుకునే ప్లేస్, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి. ఇంకా నేను కూడా వింటూనే ఉంటాను. తెలియకుండానే తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ ప్లేస్ నుంచి ఇట్లా వస్తూ ఉంటే. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. అసలు ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, కిచెన్ మేకోవర్ అని. ఆ పోస్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి నాకు కాల్ వచ్చింది, ఏంటంటే అమ్మమ్మ ఇక లేరు అని. నిజంగా అసలు అది నమ్మాలా లేదా కూడా అర్థం కాలేదు. ఎందుకంటే మొన్నటి వరకు నా దగ్గరనే ఉంది కదా, అలా ఎలా జరిగిపోతుంది అసలు? తను ఎంత స్ట్రాంగ్ అంటే అసలు ఇప్పుడు లేచి పని చేయమంటే పని చేసే రకం తను, అంత స్ట్రాంగ్. అసలు నేను కూడా పని చేయను ఆమె దగ్గర. అసలు అలా ఎలా జరిగిపోయిందో కూడా అర్థం కాలేదు అసలు. ఆ కాల్ విన్న తర్వాత నిజమా అబద్ధమా, ఇది కళ అయితే బాగుండు అనేసి అనిపించింది నాకైతే. ఇంకా తన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక మంచి చీర అయితే తీసుకుపోయినాను. చాలా రోజుల క్రితం అయితే తను అడిగేది అసలు ఎప్పటికీ, ఒక చీర తీసుకురాయే, మీ పెళ్ళైన నుంచి ఒక్క చీరనే తీసుకురావా అమ్మమ్మ కోసం అనేసి అంటుండే. ఇంకా నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. అమ్మమ్మ నేనేందే నీకు తెచ్చేది, నువ్వే నాకు తీసుకురా, నీ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి అనేసి ఆట పట్టించేదాన్ని. కానీ ఎప్పుడు సీరియస్గా తీసుకోలేను. తీరా ఇప్పుడు తీసుకొని తన దగ్గరికి వెళ్ళేటప్పుడు తనే లేకుండా పోయింది అనేసి అనిపించి, చాలామంది నాలాగా చేస్తున్న మిస్టేక్ ఇదే అబ్బా. అసలు వాళ్ళు బతికి ఉన్నప్పుడే అన్నీ వాళ్ళకి ఇష్టమైన తీసుకుపోవడం, తీసుకురావడం చేయాలి. కానీ చనిపోయాక ఎన్ని తీసుకుపోయి ఏం లాభం చెప్పండి. అసలు నా లైఫ్లో నేను ఇదైతే అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే తను అన్న మాటలు ఇంకా నాకు గుర్తొస్తున్నాయి. ఒక్కసారి మా ఊరికి రావే, ఫోన్ మాట్లాడవేందే నాతోని, చీర తీసుకురాయని, ఇవే ఎక్కువ వినిపిస్తున్నాయి నాకైతే. ఎందుకంటే ఎప్పుడు మేము మాట్లాడినా ఇవే ఎక్కువ గుర్తు చేసుకుంటుంటిమి. నాకైతే అసలు అది ధ్యాసనే పోవట్లేదు. ఇంటికి వచ్చినా కానీ ఏం అర్థం కావట్లేదు. ఇక అందుకని ఏదైనా పని చేసుకుంటేనన్నా కొద్దిగా మర్చిపోతానేమో, అందుట్లో నుంచి బయటకు వస్తానేమో అనేసి ఏదో ఒక పని చేసుకుంటూ కూర్చుంటున్నా. అమ్మమ్మ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు అత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాలనిపించింది. అందుకే అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే అసలు సడన్గా జరిగిపోయిన సిచ్యువేషన్ నా ఫ్యామిలీలో. అందుకనే ఇప్పటి నుంచి అయినా కనీసం అందరితో టైం స్పెండ్ చేయాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి అనేసి అనిపిస్తుంది. అందుకే అత్తమ్మ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఒక 1 డే ఉన్నాను. ఇంకా అందుట్లోనూ అలా జరిగిన తర్వాత ఇంటికి రావద్దంట కదా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే బాగుంటుంది అనేసి అన్నారు. ఇక అందుకోసం అయితే అత్తమ్మ వాళ్ళ దగ్గర ఒక రోజు ఉండి నెక్స్ట్ డే మళ్ళీ మూడొద్దులు ఉంటాయన్నమాట. ఆ రోజు అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్ళాము. నిజంగా అసలు బండి దిగుతుంటే ఎదురొచ్చేది అమ్మమ్మ.
అసలు దిగబుద్ధి కాలేదు. ఆ ఇంట్లోకి కూడా వెళ్ళబుద్ధి కాలేదు అసలు. ఇంగా ఆ రోజు అమ్మని తీసుకొని మళ్ళీ ఎనకదళ్ళకొచ్చాము మా ఊరికి. ఇంగా అమ్మనక్కడ వదిలిపెట్టి మళ్ళీ షాద్‌నగర్‌కి నెక్స్ట్ డే వచ్చాము. ఇక అమ్మ వాళ్ళ ఊరికి ఎందుకెళ్ళానంటే, నానమ్మని గూడా ఒకసారి చూడాలనిపిచ్చింది. ఎందుకంటే నానమ్మ గూడా కొద్దిగా బాలేదు. తను గూడా పెరాలసిస్‌తో ఒక 6, 7 ఇయర్స్ నుంచి బాధపడుతుంది. ఇంగ అసలేంటో లైఫ్ మనల్ని పెంచి పెద్దగా చేసిన వాళ్ళు మన లైఫ్‌లో నుంచి ఎళ్తే చాలా బాధ ఉంటుంది గదా! అసలు అమ్మమ్మగా సడన్‌గా వెళ్ళిపోవడం గూడా నాకు నచ్చలేదసలు. ఇదంతా ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నానంటే, మీ లైఫ్‌లో కూడా నానమ్మో, అమ్మమ్మో, తాతయ్యో ఎవరో ఒకరుంటారు. వాళ్ళు పోయిన తర్వాత ఇలా బాధపడడం కన్నా, వాళ్ళున్నప్పుడే వాళ్ళతో టైం స్పెండ్ చేసి, దూరంగా ఉంటే కనీసం కాల్స్ చేసి మాట్లాడుతూ ఉండండి. ఇంక వాళ్ళేదన్నా అడిగితే తప్పకుండా సాధ్యమైనదే అడుగుతారు వాళ్ళు చిన్న చిన్నయే. తప్పకుండా మీ వంతున వాళ్ళకేదన్నా ఇవ్వాల్సి ఉంటే తప్పకుండా ఇవ్వండి. ఎందుకంటే దూరం అయిపోయిన తర్వాత బంగారం ఇచ్చినా వాళ్ళు లేసి తిరిగి రారు కదా! నాకైతే ఆ చీర కప్పేటప్పుడు మామూలుగా ఏడుపు రాలేదు. ఎందుకంటే బ్రతికున్నప్పుడు ఎన్నో సార్లు అడిగింది ఇవ్వలేకపోయినా, ఎక్కడ వెళ్తదిలే అమ్మమ్మ అని. కానీ తను వెళ్ళేటప్పుడే నా చీర తనకు అందింది అనేసి చాలా బాధ అనిపించింది. ఇంకొన్ని రోజులు మాతో ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము. అసలు సడన్గా వెళ్ళిపోయింది. ఏదో ఊరెళ్తున్నట్టే అనిపించింది. ఇప్పటికీ కూడా నాకు నమ్మకం కుదరట్లేదు అమ్మమ్మ లేదు ఇక మన లైఫ్లో అనేసి. నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. తను చనిపోయింది అని అనడం కాదు కానీ మాతోనే ఉంది అనేసి నమ్ముతున్నా నేనైతే. ఇక వచ్చి రాగానే ఇల్లంతా కాస్త ధూపం వేస్తాను. కొద్దిగా పాజిటివ్గా ఉంటుందేమో, కొద్దిగా రిలాక్స్ అవుతానేమో అనేసి ఇంకా కాస్త ఇల్లంతా నీట్గా చేసుకొని తలస్నానం చేసుకొని ఆ ధూపం అయితే వేసాను. కొద్దిగా పీస్ఫుల్గా ఉంది ఇప్పుడైతే. పిల్లలు కూడా చాలా అలసిపోయారు. ఎందుకంటే అటు ఇటు తిరగడాలు అయినాయి కదా. ఇంకా జర్నీ అయితే చాలా అయినుండే. ఇంకా పిల్లలకు కూడా కొద్దిగా స్నానం చేపిస్తే వాళ్ళు పడుకున్నారు. ఇక ఇంతలో నా పనులన్నీ అయిపోయినాయి. కానీ అది అసలు నుంచి బయట అవ్వడం చాలా కష్టంగా ఉంది. అక్కడైతే అందరితో చాలా ఫ్రీగా ఉన్నాను, నవ్వుతూ ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లోన్లీగా అయినా కదా, మళ్ళీ మళ్ళీ అదే గుర్తు వస్తుంది అసలు. ఇక ఈవినింగ్ అయిపోయింది, మా వారు వచ్చే టైం అయింది. ఇంకా తన కోసం అయితే చూస్తున్నాను. కాసేపు మాట్లాడితేనన్నా కొద్దిగా ఫ్రీగా అవుతానేమో అనేసి ఇంకా అమ్మమ్మ వీడియోస్ చూసుకుంటూ ఇంకా ఆమెతో ఉన్నట్టే ఫీల్ అవుతున్నా నేనైతే. నిజంగా ఎక్కడున్నా తన ఆత్మ శాంతికి ఉండాలనేసి అనుకుంటున్నాను. మీతో లాస్ట్ వీడియోలోనే ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది కానీ మర్చిపోయాను. ఇప్పుడైతే చెప్తున్నాను. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 500 దగ్గరలో ఉన్నారు. ఇక 500 కూడా కంప్లీట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. అందుకోసం మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు రిలేటెడ్గా ఉంటాయి. హౌస్ వైఫ్కి కాస్త పనికి వస్తాయి. మా వారు ఫస్ట్లో యూట్యూబ్ వద్దన్నారు కానీ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వచ్చే విధానం చూసి ఓకే కంటిన్యూ చేయు, నేను సపోర్ట్ చేస్తా అనేసి అంటున్నారు. తను మొన్న ఒక మాట ఇచ్చారనమాట, 500 దాటిన తర్వాత నీకు చిన్న గిఫ్ట్ ఇస్తా అని. మరి చూడాలి ఏమి ఇస్తారో. పెద్ద పెద్ద యూట్యూబర్స్కి లక్షల్లో కోట్లల్లో ఫాలోవర్స్ ఉంటారు కదా. ఇక మనం అలా వెళ్తామా అనేసి అనుకున్నాను. అదే డౌట్తోనే స్టార్ట్ చేశాను కానీ ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ వస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. రోజు ఫోన్ చూడడం, ఎవరైనా ఒక్కరైనా వచ్చారా అనేసి చెక్ చేయడం, ఒక్కరెవరైనా వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో తెలుసా. అలాంటిది ఇప్పుడు 500 దగ్గరలో ఉన్నాము. 500 ఆ నెంబర్ చూడాలనేసి నిజంగా ఆశగా ఉంది నాకైతే. ఎందుకంటే చాలా కష్టపడి తీస్తున్నాను కదా. కొంతమంది దీనిని నెగిటివ్గా అనుకోవచ్చు, మనదెవరో కారు మన అనుకున్న వాళ్ళకి కూడా నెగిటివ్గా అనుకోవచ్చు. అందులో పాజిటివ్ చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2 విధాలుగా ఉన్నారు. మా ఫ్యామిలీలో అయినా సరే, ఫ్రెండ్స్లో అయినా సరే. ఇంకా వాళ్ళకి నేనేమనను, జస్ట్ వెయిట్ చేస్తా. సక్సెస్ వస్తే ఆ సక్సెసే వాళ్ళకి చూపిస్తా అంతే. మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే ఎప్పుడు ఒక మాట అంటారు, అబ్బా అసలు ఏదైనా పని మొదలుపెట్టి ఓడిపోయామనుకో, నేను చెప్పలేదా, ముందే చెప్పలేదా నువ్వు ఓడిపోతావా అనేసి అంటారు. అదే మనం గెలిచామనుకో, నేను అప్పుడే చెప్పాను కదా నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని. ఇది అనమాట సొసైటీ గురించి ఎప్పుడు మనం బాధపడొద్దు. మన పనేదో మనం చేసుకుంటూ పోవాలి.
మన పని మంచిగా చేస్తూ వెళ్తే సక్సెస్ అన్నట్టు అదే వస్తుందని నేను నమ్ముతాను. ఇంకా యాజ్ యూజువల్ నా పనులైతే కంప్లీట్ చేసేసుకున్నాను. నైట్ అయితే ఇంకంతా కిచెన్ క్లీన్ చేసేసుకొని మార్నింగ్ కొద్దిగా రీఫ్రెష్గా అయితే లేచాను. పిల్లలైతే పాపం చాలా అలసిపోయారు. చిన్నోడు స్కూల్కి వెళ్తాడో లేదో అనేసి అనుకున్నాను. నిద్ర లేచి అయితే కూర్చున్నాడు. వెళ్తావా బేటా అంటే వెళ్తా అనేసి అన్నాడు. ఇంకా వాడి కోసం అయితే జీరా రైస్ అయితే చేశాను. కొద్దిగా వెదర్ బాగాలేదు, ఇప్పటి నుంచి కొద్దిగా కేరింగ్గా ఉండాలనేసి కొద్దిగా వేడి నీళ్ళు అయితే కెటిల్లో అయితే పెట్టాను. వర్షాకాలం చూడడానికి ఎంత బాగుంటుందో రోగాలు కూడా అంతే ఈజీగా వచ్చేస్తాయి. అందుకోసమనే ఎప్పటికప్పుడు వండుకోవాలనేసి అనుకుంటున్నాను. కర్రీ అయితే పర్లేదు, వేడి చేసుకోవచ్చు, కానీ అన్నాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకోకూడదంట. అందుకోసమే ఒకటే గ్లాస్ అయితే రైస్ పెట్టుకుంటున్నాను. ఇక మళ్ళీ సాయంత్రం చేసినా పర్లేదు అని. ఇంకా బాబు కోసం అయితే వేడి నీళ్ళే పోస్తున్నాను, కొద్దిగా గోరువెచ్చగా కాచి చల్లార్చి. చాలామంది మదర్స్ పొద్దున్న లేసి హడావిడి చేస్తారు. అలా కావద్దు అంటే మనం కొద్దిగా ప్రీ ప్లాన్గా ఉండాలన్నమాట. రేపు బాబు కోసం ఏం చేయాలి, ఏం పెడితే బాగుంటుంది అలా అనేసి. ఇంకా నైటే అనుకున్నాను వాడు జీరా రైస్ ఎక్కువ బాగా తింటాడు అనేసి జీరా రైస్ అయితే చేశాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వద్దన్నాడు, ఎందుకంటే రైస్ పొద్దున్న తినడానికి ఇష్టపడాడు. అందుకే కొద్దిగా పాలు ఇంకా ఓట్స్ అయితే వేసాను. ఆదిత్య అయితే ఇంతకుముందు సరిగ్గా మాట్లాడేవాడు కాదు. స్కూల్కి వెళ్తున్న నుంచి చాలా మాట్లాడుతున్నాడు. కనీసం మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, మరీ అంతలా మాట్లాడకపోయినా. ఇంతకుముందు అయితే ఏదేదో అరిచేవాడు. నాకైతే బాధ వేసేది, ఎందుకంటే వీనికి మాటలు వస్తాయా రావా అనేసి అనిపించేది. ఫైనల్లీ కాస్త ట్రై చేస్తున్నాడు. దేవుడి దయతోనైతే మంచిగా రావాలనేసి అనుకుంటున్నాను. బాబునైతే స్కూల్కి పంపించాలా వద్దా అని కాసేపు ఆలోచించాను. ఎందుకంటే కొద్దిగా లోన్లీగా అనిపిస్తుంది. వాడు ఉంటే కాస్త అల్లరి చేస్తాడు, ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఖాళీగా కూర్చుంటే ఇది అది అనేసి ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. కొద్దిగా టైంపాస్ అవుతుంది అనేసి అనుకున్నాను. కానీ మొన్నటి నుంచి కాస్త రైమ్స్ చెప్పడం, ఇంకా సండే మండే ఇలాంటివి అయితే ట్రై చేస్తున్నాడు. నేను ఏదో కూర్చున్నాను సైలెంట్గా, ఇంకా వచ్చి సండే మండే అలా అనేసరికి నిజంగా ఆ మూడ్ ఆఫ్ నుంచి బయటకు వచ్చేసి నవ్వాను అనమాట. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అంటే మేడం చెప్పింది అనేసి అన్నాడు. అందుకోసమే ఇక వాడు మంచి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే స్కూల్కి పంపిస్తే బాగుంటుంది అనేసి ఇక వాడిని అయితే స్కూల్కి పంపించాను. ఇంకా నైట్ అయితే పెసర్లు నానబెట్టాను కదా, ఇక్కడైతే మిక్సీ పట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టడానికి పెద్ద పెద్ద గిన్నెల కన్నా ఇలాంటి స్టీల్ డబ్బాలు అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే డోర్లో పెట్టినా కూడా లోపల సెల్ఫ్లో అయితే చాలా ప్లేస్ మిగులుతుంది ఇంకా వేరేది పెట్టడానికి. అందుకని అందులో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను. ఇంకా ఈరోజు లంచ్కి గుడ్ల పులుసు చేద్దామనేసి గుడ్లు అయితే ఉడకబెట్టాను. దోసకైనా పెసరట్టుకైనా చట్నీ కన్నా ఈ కర్రీస్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి. నాకు పన్నీర్ కర్రీ ఇంకా చికెన్ కానీ ఇలా గుడ్ల పులుసు కానీ చాలా ఇష్టం. దోశకి కానీ పెసరట్టుకైతే ఇంకా బాగుంటుంది. అందుకోసం అనేసి ఈ కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ చట్నీ చేసే పని ఉండదు అనమాట. డైరెక్ట్ మధ్యాహ్నంకి కర్రీ అవుతుంది, అట్లాగే మనకి బ్రేక్ఫాస్ట్కి చట్నీ లాగా వస్తుంది. అందుకోసం అయితే చేస్తున్నాను. ఎందుకంటే లంచ్ టైం కూడా దగ్గర వస్తుంది అనమాట. ఎందుకంటే మన పనులన్నీ చేసేసరికి అదే టైం అవుతుంది. ఇంకా మళ్ళీ అప్పుడు ఓపిక ఉండదు అనేసి కర్రీ కూడా చేస్తున్నాను. ఉల్లిపాయలు అలాగే టమాటాలు మంచిగా ఫ్రై చేసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా కాజు, పల్లీలు, నువ్వులు అలాగే కొన్ని చప్పటి పుట్నాలు వేసి మళ్ళీ ఇందులోనే ఫ్రై చేస్తున్నాను, సపరేట్గా వేయించకుండా. అట్లా అయినా కూడా బాగుంటుంది, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇందులోనే వేసాను. వీటన్నిటిని కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత పువ్వు పెట్టుకొని ఆ పేస్ట్ ఇందులో వేసి కొద్దిగా ఉడకనిచ్చి ఇంకా ఉప్పు, కారం, మసాలా ఇంకా మన ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా మసాలా వేసుకున్నా వేసుకోకపోయినా ఉప్పు, కారం, ఇంకా వెల్లుల్లి పేస్ట్ అలా అంతా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ దాంట్లో వేయడమే. చాలా బాగా కుదిరింది నాకైతే కర్రీ. ఇందులోకి చపాతీతో అయినా సరే, దోశ అయినా సరే, పెసరట్ అయినా సరే, ఇంకా జీరా రైస్ అయితే, బగారా రైస్ అయితే ఇంకా బాగుంటుంది. నాకైతే చాలా బాగా కుదిరింది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఇంకెవరైనా తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పెద్దోడైతే తినేసే ఉంటాడు ఇక స్కూల్లో. ఇంకా చిన్న బాబుకి అయితే తినిపించాలి, ఎందుకంటే వాడికి ఎగ్ అంటే చాలా ఇష్టం. కొద్దిగా స్పైసీ తింటున్నాడు, అందుకోసం అయితే ఫస్ట్ వాడికి అయితే తినిపించాను. ఇక ఇక్కడ వచ్చి నా ఫేవరెట్ పెసరట్ అనమాట రెడీ అయిపోయింది. ఇక నాకు ప్లేట్ డిజైన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. పెసరట్టు కాస్త అరగదు కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఉల్లిపాయలు ఖచ్చితంగా ఉండాలి. అందులో కొత్తిమీర ఉంటే చాలా
చాలా బాగుంటుంది, పంటికి తగులుతూ మంచి టేస్ట్ వస్తుంది. అందుకే అది వేసేటప్పుడు కూడా కొద్దిగా కొత్తిమీర లోపల వేయాలి, మంచి ఉడికి టేస్ట్ బాగుంటుంది. ఇక ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ రూపంలో నాతో మాట్లాడండి ప్లీజ్. ఈ వీడియోలో అటు ఇటుగా ఏమన్నా మాట్లాడి ఉంటే సారీ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.